హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చాప్టర్ 3 నేషనల్ ఇన్కమ్ 5 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈచ్ 10 మార్క్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీన్ని తెలుగులో జాతీయ ఆదాయం అని అంటారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది సిస్టమేటిక్గా నోట్స్ రూపంలో తయారు చేయబడింది. ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్సెస్ టు ఇండియన్ ఎకానమీ. సో డెవలపింగ్ కంట్రీస్ తాలూకా ఫ్యూచర్స్ ఏంటి, ఇండియన్ ఎకనామీకి ఏ రకంగా ఇది డెవలప్ అయ్యే రిలేషన్ ఉంది అనేది అడుగుతున్నారు. సో ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ. డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా షేర్ సెవరల్ ఎకనామిక్స్, సోషల్ అండ్ పొలిటికల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇండియా రోల్ ఏంటి. బిలో ఆర్ ద సమ్ కీ ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియా. లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. డెవలపింగ్ కంట్రీస్ జనరల్లీ హ్యావ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకి ఫస్ట్ ఉండాల్సిన లక్షణం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. సో ఇండియన్ కేస్, యాజ్ ఆఫ్ రీసెంట్ ఇయర్స్, ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ లోవర్ దెన్ మెనీ డెవలప్డ్ నేషన్స్, దో ఇట్ హ్యాస్ బీన్ రేసింగ్ డ్యూ టు ఎకనామిక్ గ్రోత్. సో ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇప్పటికీ కూడా తక్కువే ఉంది, ఆల్రెడీ బాగా డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే. హై పాపులేషన్ గ్రోత్. సో డెవలపింగ్ కంట్రీస్ తాలూకా మరొక లక్షణం హై పాపులేషన్ గ్రోత్. Rapid population growth is a common challenge in developing nations. India's case, India has the world's largest population, surprising China, leading to challenges in job creation, resource management and social services. ఇండియాని ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ పాపులేషన్ దిశగా ముందుకు వెళ్తుంది. అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. డెవలపింగ్ కంట్రీస్ తాలూకా మరొక ముఖ్యమైన లక్షణం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. భారతదేశం ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీలో ఎక్కువగా ఉంది. ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సిగ్నిఫికెంట్ అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్, సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియా కేస్, అగ్రికల్చర్ ఎంప్లాయీస్ అబౌట్ 40% ఆఫ్ ఇండియా వర్క్ ఫోర్స్. భారతదేశంలో ప్రతి 100 మందిలో 40 మందికి వర్క్ ఫోర్స్కి అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉపాధి అనేది దొరుకుతుంది. సో ఫిఫ్త్ పాయింట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ. వెల్త్ ఈస్ అన్ఈవెన్చువల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, లీడింగ్ టు సోషల్ అండ్ ఎకనామిక్ disparities. India's case, despite economic growth, income inequalities persist with a significant gap between the rich and the poor. Next, low productivity and industrialization. The productivity levels in developing countries are generally lower due to అవుట్డేటెడ్ టెక్నాలజీ. భారతదేశంలో వాడే ఓల్డ్ టెక్నాలజీ వల్ల మన ప్రొడక్షన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ ఇన్అడెక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలు కూడా అంత లేటెస్ట్గా ఉండవు. ఇండియాస్ కేస్, ఆల్దో ఇండియా హ్యాస్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్. భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టర్ బాగా పెరుగుతున్నా మెనీ ఇండస్ట్రీ స్టిల్ ఫేస్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ఎఫిషియన్సీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పూర్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అండ్ inadequate health and education facilities are common in developing countries. వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలు అనేవి తక్కువ, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. పూర్ రోడ్స్ అంతగా బాగోవు. ఎలక్ట్రిసిటీ షార్టేజ్, ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూగా రాదు. అండ్ ఇన్అడెక్వేట్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా 99% హైగా ఉండవు, ఉంటాయి కానీ తక్కువ. ఫస్ట్, వీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన భారతదేశంలో ఇప్పటికీ కూడా అంతగా బాగోలేదు. ఎగ్జాంపుల్, పూర్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ అండ్ ఇన్అడెక్వేట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఆర్ కామన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఇండియాస్ కేస్, ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ స్టిల్ ఫేసెస్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పటికీ పల్లెటూరులో రోడ్లు అవి అంతగా బాగోలేవు. హై డిపెండెన్స్ ఇన్ ఫారెన్ అండ్ ఎయిడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మనం విదేశీ పెట్టుబడుల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. డెవలపింగ్ నేషన్స్ ఆఫెన్ రిలై ఆన్ ఫారెన్ ఎయిడ్, లోన్స్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండియాస్ కేస్, ఇండియా అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్టీఐ. మనం కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం. బట్ ఆల్సో ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ మేనేజింగ్ ఎక్స్టర్నల్ డెప్ట్ అండ్ ట్రేడ్ imbalances. Inflation and fiscal deficits. Inflation and budget deficits are common due to inefficient economic management. India's case, India has faced inflationary
pressure due to rising food and fuel prices, along with fiscal deficit concern, growth potential, and economic reforms. Despite challenges, developing countries have significant potential of growth. మనం ఇన్ని సమస్యల్లో కూడా మన ఇండియా గ్రోత్లో ఉంది. త్రో రిఫార్మ్స్, మనం కొత్త కొత్త నామ్స్ చేసి మనం డెవలప్మెంట్ వైపు ముందుకు సాగుతుంటాం. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇండియా హ్యాస్ అండర్టేకెన్ ఎకనామిక్ లిబరలైజేషన్ సిన్స్ 1991. మనం మన పాలసీస్ని మార్చుకొని 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఎకనామిక్ లిబరలైజేషన్ అంటే ప్రతి దేశం మన భారతదేశంలో పెట్టుబడులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్టవచ్చు. దీన్ని ఎకనామిక్ లిబరలైజేషన్ అంటారు. లీడింగ్ టు ర్యాపిడ్ జీడిపి. దీనివల్ల ఏమైంది? జీడిపి అనేది పెరిగింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ ఎక్స్పెన్సెస్ ప్రెజెన్స్. సో ఇప్పుడు మన ఈ 10 పాయింట్స్ నుండి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? డెవలపింగ్ కంట్రీస్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మన ఇండియాకి ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఈ సైడ్ హెడ్డింగ్లు యాస్టీస్గా బైహార్ట్ చేసి ఇలా 2 పాయింట్లు లేట్గా రాస్తే మీకు 10 మార్క్స్ క్వశ్చన్కి కావాల్సిన డీటెయిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్? భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్ కారణం ఏంటి? కాసెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ఇండియా. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్. ల్యాండ్ ఓనర్షిప్ అంటే ఎక్కువ మంది చేతుల్లో ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్, మనం ఒక ఊరు తీసుకుంటే ఒక 10 మంది చేతుల్లోనే మొత్తం భూమి అంతా వాళ్ళ పేరు మీద ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా రైతులుగా, కూలీలుగా పనిచేస్తుంటారు. ఇన్ జమీందార్ సిస్టమ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ లీడ్ టు ఎక్సెసివ్ ల్యాండ్ కాన్సన్ట్రేషన్. పూర్వం ఇది ఎక్కువగా ఉండేది. జమీందారీ సిస్టమ్ అనేవారు దీన్ని. ఒక్కొక్క జమీందార్ చేతిలో 100 ఎకరాలు 500 ఎకరాలు ఉండేది. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ల్యాండ్ రిఫార్మ్స్ వర్ నాట్ ఫుల్లీ ఎఫెక్టివ్ ఇన్ రీడిస్ట్రిబ్యూషన్ ల్యాండ్. అయితే స్వాతంత్రం వచ్చాక కూడా అంత త్వరగా భూమి అనేది ప్రజల చేతుల్లోకి వెళ్ళలేదు. లార్జ్ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండేవారు. హ్యావ్ హయ్యర్ సేవింగ్స్. వాళ్ళ చేతుల్లో విపరీతమైన సంపద ఉండేది. అండ్ ఈసియర్ యాక్సెస్ టు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, వైడనింగ్ రూరల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. దీనివల్ల ఏమైంది? పల్లెటూరులో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా పెరిగాయి. సో భూమి అనేది కేవలం కొంతమంది వ్యక్తుల మధ్య ఉంటే దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా కొంతమంది చేతిలో ఉంటే ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్. ద మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అలౌస్ ప్రైవేట్ బిజినెస్ టు అక్యుములేట్ వెల్తీ. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్స్ అనేవి బాగా పెరుగుతాయి. ప్రైవేట్ కార్పొరేట్ హౌసెస్ కంట్రోల్ ఏ లార్జ్ షేర్ ఆఫ్ అసెట్స్. ఎక్కువ సంపద ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ చేతుల మధ్యలో ఉంటుంది. లీడింగ్ టు ఎకనామిక్ డిస్పారిటీస్. ఇన్ 1991 లార్జ్ ప్రైవేట్ హౌసెస్ ఇన్ ఇండియా హ్యాస్ అసెట్స్ ఆఫ్ 45,830 crores. ప్రపంచంలో 1991 నాటికి భారతదేశంలో 45,830 కోట్ల సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. బై 2013 రిలయన్స్ ఇండస్ట్రీస్ అలోన్ హ్యాస్ ద అసెట్స్ ఆఫ్ 3,62,375 crores. ఒక్క 2013లోనే కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గరే 3,62,375 కోట్ల సంపద ఉంది. ఇన్ 2013 ద టాప్ 5 ప్రైవేట్ కార్పొరేట్ హౌసెస్ రిలయన్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్ అండ్ L&T హ్యాడ్ కంబైన్డ్ అసెట్స్ ఆఫ్ 9,80,764 crores. సో ప్రపంచంలో సంపద అంతా ఇలాగా తక్కువ మంది చేతుల్లోనే ఉంటుంది. అర్బన్ బయాస్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. డ్యూ టు పూర్ motives, private investors prefer investing in developed urban areas. Around 70% of the private investments is concentrated in urban areas, despite 70% of Indian population living in rural regions. మనం బయట వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఇందాక మాట్లాడుకున్నాం డెవలపింగ్ కంట్రీస్లో. సో ఎవరైనా వేరే దేశం వాళ్ళైనా ప్రైవేట్ వ్యక్తులైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు? సిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో అరౌండ్ 70% ఆఫ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియాలోనే ప్రైవేట్ వ్యక్తులు ఇన్వెస్ట్ చేస్తారు. డిస్పైట్ ఆఫ్ 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ లివింగ్ ఇన్ రూరల్ రీజియన్. 70% ప్రజలు ఎక్కడ ఉన్నారు? రూరల్లో ఉన్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్ అంతా అర్బన్లో అవుతుంది. దిస్ వైడ్నెస్ట్ ద ఎకనామిక్ గ్యాప్. దీనివల్ల ఏమవుతుంది? ఎకనామిక్ గ్యాప్ వస్తుంది. నెక్స్ట్, ద రోల్ ఆఫ్ గవర్నమెంట్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్ ఆఫెన్ బెనిఫిటింగ్ ద రిచ్. Concentrators, politicians, bureaucrats more than the poor. This reduces the effectiveness of social welfare schemes in addressing income inequalities. Third question, what are the causes of poverty in India? భారతదేశంలో ఇప్పటికీ పావర్టీ ఉండడానికి కారణం ఏంటి? అండర్ ఎంప్లాయ్మెంట్. ఇండియా ఎకానమీ రిమైన్స్ అన్డెవలప్డ్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్.
అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే తక్కువ పని గంటలు ఉండడం, తక్కువ ఇన్కమ్ రావడం అనేది అండర్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. ఇండియా ఎకానమీ రిమైన్స్ అండర్ డెవలప్డ్. మన భారతదేశం ఇప్పటికే ఎలాగుంది, అండర్ డెవలప్డ్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్, ముఖ్యంగా పల్లెటూరులో. అగ్రికల్చర్ సఫర్స్ డ్యూ టు స్మాల్ అండ్ స్కాటర్డ్ ల్యాండ్ హోల్డింగ్స్. చిన్న చిన్న పొలాలు, ఒక ఎకరా కన్నా తక్కువ ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రాదు. ల్యాక్ ఆఫ్ ఇన్పుట్స్, వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్స్ ఎక్కువగా లేవు. అండ్ పూర్ క్రెడిట్ ఫెసిలిటీస్, మంచి పంటలు పండిద్దామంటే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉండదు. ఇటువంటి వాటి వల్ల అగ్రికల్చర్ ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ ఇన్ హై క్యాపిటల్ ఇంటెన్సివ్స్, రెడ్యూసింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ లావరింగ్ లేబర్ అవుట్పుట్. సో ఇండస్ట్రియలైజేషన్ ఈస్ హైలీ క్యాపిటల్ ఇన్వెస్టివ్. ఇండస్ట్రియలైజేషన్ జరగాలన్న పల్లెటూరులో క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువ ఆదాయం కోసం మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది, రెడ్యూసింగ్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకోకుండా తక్కువ మందితో పనిచేస్తుంటారు. ఆపర్చునిటీస్ అండ్ లావరింగ్ లేబర్ అవుట్పుట్స్ని కూడా తగ్గిస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో వేజెస్, హై లెవెల్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూట్స్ టు పావర్టీ. ఈ రెండు, అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అంటే పూర్తిగా ఉద్యోగాలు ఉండవు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం ఉన్నా సరైన జీతాలు ఉండవు, ఎక్కువ గంటల పని ఉండదు. ఇటువంటిది అండర్ ఎంప్లాయ్మెంట్కి వస్తుంది. ఏ గ్రోయింగ్ లేబర్ ఫోర్స్ విత్ లో స్కిల్స్ అనేవి ఉండవు లేబర్ ఫోర్స్లో, అండ్ లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరగదు. ఇటు వల్ల ఏమవుతుంది, లో వేజెస్ అనేవి వస్తాయి. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, మరో ముఖ్య కారణం ఏంటి, ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజెస్ ప్రెజర్ ఆన్ రీసోర్సెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇండియాస్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 36.11 crores 1951లో మన జనాభా 36.11 crores, ఇప్పుడు 127.42 crores 2015 లెక్కల ప్రకారం. వర్సింగ్ పావర్టీ డ్యూ టు క్యాపిటల్ స్కార్సిటీ అండ్ లో టెక్నాలజీ. ఈ 5th పాయింట్, దీని తాలూకు అర్థం ఏంటంటే షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. ప్రజలకు ముఖ్యమైన ఎసెన్షియల్ గూడ్స్ అనేవి కొరతగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, వాటి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక్కోసారి మనకి కావాల్సిన ముఖ్యమైన రైస్, బాస్మతి రైస్, సోనా మసూరి రైస్, ఇటువంటివి షార్టేజ్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి రేట్ అనేది విపరీతంగా ఉంది ఇప్పుడు. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్, కంటిన్యూస్ రైస్ ఇన్ ప్రైసెస్ ఎరోడ్స్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్. ఇన్ఫ్లేషన్ అంటే కంటిన్యూగా ధరలు పెరిగిపోతుంటే ప్రతి వస్తువు మీద. ఎగ్జాంపుల్, మనం నిత్యం వాడే వెల్లుల్లిపాయలు ఆల్మోస్ట్ 300 రూపీస్ కూడా ఒకసారి సేల్ అవుతున్నాయి. సో ఇటువంటి ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రతి వస్తువు కూడా ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఏమవుతుంది, మిడిల్ అండ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ మీద ఎక్కువ ఎఫెక్షన్ పడిపోతుంది, సేవింగ్స్ ఉండవు. ఇన్ఫ్లేషన్ మేకింగ్ ఇట్ హార్డర్ టు పూర్ పీపుల్. ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజల జీవనం కష్టంగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. పూర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రివెంట్స్ పీపుల్ ఫ్రమ్ సెక్యూరింగ్ వెల్ పేయింగ్ జాబ్స్, ట్రాపింగ్ దెమ్ ఇన్ పావర్టీ. మంచి జాబులు రాక బాగా చదువుకున్నా కూడా పేదరికంలో ఉంటారు. సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే డిస్క్రిమినేషన్, క్యాస్ట్, జెండర్ అండ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లిమిట్ ఆపర్చునిటీస్ ఫర్ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్, రిస్ట్రిక్ట్ దేర్ ఎకనామిక్ ప్రోగ్రెస్. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి క్యాస్ట్ మీద, జెండర్ మీద, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటే ఇటు వల్ల ఏమవుతుంది, ప్రజలతో డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, స్లో ఇండస్ట్రియలైజేషన్ అండ్ లిమిటెడ్ జాబ్ క్రియేషన్. ఇండస్ట్రియలైజేషన్ స్లోగా ఉంటుంది, జాబ్ క్రియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఫార్మల్ సెక్టార్ లెవెల్ మెనీ డిపెండెంట్ ఆన్ లో ఇన్కమ్ ఫార్మల్ జాబ్స్. సో లో ఇన్కమ్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంతే, హై ఇన్కమ్ జాబ్స్ రావు. ఈవెన్ ఇఫ్ ఇండస్ట్రియల్ లైవ్ అబౌవ్ ద మినిమమ్ substance level, they are considered relative poor compared to those with high incomes. Poverty line represents the minimum cut-off level of annual income needs for basic survival. Households earnings below this level are classified as poor. Represent the minimum cut-off level of annual income. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒక లెవెల్ దాటి పైకి వెళ్దు. ఫర్ సపోజ్ పర్ మంత్ 10,000, పర్ మంత్ 15,000. ఈ లెవెల్ దాటి ఎక్కువ ఇన్కమ్ అనేది రాదు. ఇట్ సర్వ్స్ యాస్ ద కీ మెజర్ టు యాక్సెస్ పావర్టీ లెవెల్ ఇన్ ఏ కంట్రీ. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ మెజర్స్ ద యావరేజ్ షార్ట్ ఫాల్ ఆఫ్ ఇన్కమ్ బిలో ద పావర్టీ లైన్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ లైన్. మెజర్ ద యావరేజ్ షార్ట్ ఫాల్ ఆఫ్ ఇన్కమ్ బిలో పావర్టీ లైన్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ దట్ లైన్. పావర్టీ గ్యాప్ అనేది ఉంటుంది, మెజర్ ద యావరేజ్ షార్ట్ ఫాల్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బిలో ద పావర్టీ లైన్ కన్నా తక్కువ దీంట్లో ప్రజలకు ఇన్కమ్ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ద డెప్త్ అండ్
and severity of poverty. Reflects the amount of money required to lift all poor individuals exactly up the poverty line, eliminating their poverty. Reflects the amount of money required to lift all the poor individuals exactly up the poverty line. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఏ లైన్ దగ్గర అయితే ప్రజల ఇన్కమ్ ఉంటుందో ఆ లైన్ దాటితే పేదరికం నుండి వాళ్ళు బయటపడినట్టుగా ఇక్కడ మార్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డెఫినేషన్స్? సో మనం ఇందాక చదువుకున్నాం అన్ఎంప్లాయ్మెంట్స్ కోసం మధ్య మధ్యలో వస్తున్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ విచ్ దోస్ హూ ఆర్ ఏబుల్ అండ్ విల్లింగ్ టు వర్క్ అట్ ప్రివైలింగ్ మార్కెట్ వేజ్ రేట్ ఆర్ అన్ఏబుల్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ జాబ్స్. పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సరైన ఉద్యోగం లేకపోతే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో రకాలు. ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ యంగ్ యూత్, రిమైన్ అన్ఎంప్లాయిడ్ ఆర్ unable to find any job. Employment is generally referred to as ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. బాగా చదువుకున్నా కూడా మంచి ఉద్యోగాలు రావు, దీన్ని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సచ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది ఎక్కువ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీనికి కారణం డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ల్యాక్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉండవు స్టూడెంట్స్ దగ్గర అమాంగ్ ద జాబ్ సీకర్స్. గవర్నమెంట్ పాలసీస్ లీడింగ్ టు ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వితౌట్ ప్రపోర్షనల్ జాబ్ క్రియేషన్స్. గవర్నమెంట్స్ అనేవి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నాయి కానీ సరైన సంఖ్యలో పరిశ్రమలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయ్మెంట్ చదువుకున్నాం, ఇప్పుడు ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ చూద్దాం. ద అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్లో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ని ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్, లో ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కానీ తక్కువ మందిని రిక్రూట్ చేసుకునే వర్క్ చేస్తుంటుంది. దీన్ని లో ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ అంటాం. ఎసెన్సివ్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విలేజెస్ టు అర్బన్ ఏరియాస్. మైగ్రేషన్ అనేది జరుగుతుంది, రూరల్ నుండి అర్బన్కి ప్రజలు వస్తుంటారు ఈ కంపెనీలో వర్క్ చేయడానికి. స్లో ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది చాలా స్లోగా జరుగుతుంది. నెక్స్ట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్స్ అండ్ ఇన్ రూరల్ ఏరియాస్. కొన్ని సీజన్స్లో మాత్రమే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, దీన్నే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. మిగిలిన టైంలో పని ఉండదు. సిన్స్ అగ్రికల్చర్ ఈస్ సీజనల్, అగ్రికల్చర్ అనేది సీజనల్ కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ పీపుల్ ఓన్లీ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్. మినిమం జనరల్గా 6 months అగ్రికల్చర్లో పని అనేది ఉంటుంది, మిగిలిన 6 months ఉండదు. ఎండాకాలంలో ఎక్కువ వర్షాలు పడినప్పుడు సరిగ్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ద అన్ఎంప్లాయ్మెంట్ దట్ రూరల్ పీపుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ 7 to 8 months. సో జనరల్గా ఈ పీరియడ్ ఎలా ఉంటే 7 to 8 months ఉంటుంది, ఇంక్లూడింగ్ సమ్మర్ ఈస్ కాల్డ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. కాసెస్ ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. దీనికి ముఖ్యమైన కారణం ఇరిగేషన్ ఫెసిలిటీస్లో ఉన్న ఇబ్బందులు. నెక్స్ట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ విచ్ ఈస్ జనరల్లీ ఫౌండ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది కూడా రూరల్ ఏరియాలో ఎక్కువ గమనిస్తాం. అండ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ ఉంటుంది. ఇట్ రిఫర్స్ టు ద ఎంప్లాయింగ్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ దెన్ రిక్వైర్డ్. ఎక్కువ మంది రైతుల్ని కూలీలుగా పెట్టుకుంటారు. ఈవెన్ ఇఫ్ సమ్ వర్కర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సచ్ ఎంప్లాయ్మెంట్, అవుట్పుట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివ్ డస్ నాట్ డిక్రీజ్. కొంతమందిని పక్క తెప్పించినా కూడా వర్క్లో ఏమాత్రం మార్పు రాదు. ఎందుకు మరి ఎక్కువ మందిని పెట్టుకుంటారంటే తప్పదు. పల్లెటూరులో అందరూ ఒకేసారి పనికి వస్తుంటారు, తక్కువ జీతానికి అందరికి వర్క్ అవ్వాల్సి వస్తుంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద లాస్ట్ వర్కర్ ఎంప్లాయిడ్ ఈజ్ జీరో. సో దీన్ని టెక్నికల్గా చెప్పాలంటే మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ ద లాస్ట్ వర్కర్ జీరో కింద ఉంటుంది. నెక్స్ట్, అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ క్యాపిటలిస్టిక్ ఎకనామీస్ దేర్ విల్ బి periodical upswings or fluctuations in economic business activities called trade cycles. Trade cycles అనేవి ఉంటాయి కంపెనీల్లో. The large scale employment found during the depression stage of the business cycle is called cyclic unemployment. లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది? డిప్రెషన్లో జరుగుతుంది. అంటే కంపెనీ తాలూకు ఇన్కమ్స్ అవి ఒకేసారి పడిపోతే డిప్రెషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎంప్లాయ్మెంట్ ఉండదు చాలా మందికి. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. Structural unemployment. It is the unemployment created due to inability of economy to create adequate employment opportunities for those who are ready to work. It is the unemployment created due to inability of the economy. ఎకానమీ అనేది ఇన్ఏబుల్గా ఉంది అంటే వర్కర్స్ అనేది
ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయలేకపోతుంది. క్రియేట్ అడెక్వేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. దీన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇట్ అరైజెస్ డ్యూ టు అండర్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అండ్ లోవర్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఎకానమీ. ఇట్ అరైజెస్ డ్యూ టు అండర్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఉన్న రిసోర్సెస్ని పూర్తిగా వాడుకోరు. ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే టన్నులు రా మెటీరియల్ అలా పక్కనే పడి ఉంటుంది కానీ ఎప్పుడో కొంచెం కొద్దిగా వాడుకుంటూ ప్రొడక్షన్ అయితే చేస్తుంటారు. ద అన్ఎంప్లాయ్మెంట్ దట్ ప్రివెంట్స్ ఇన్ ఆల్ డెవలపింగ్ ఎకానమీస్ ఈస్ బేసికల్లీ స్ట్రక్చర్డ్ అన్ఎంప్లాయ్మెంట్. బాగా డెవలప్ అయిపోయిన దేశాల్లో కూడా ఈ స్ట్రక్చర్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేయలేరు అనే కారణాల వల్ల. దానివల్ల ఏమవుతుందంటే వర్కర్స్ అవసరం ఎక్కువ రాదు. వర్కర్స్ అవసరం ఎక్కువ రాలేదంటే అన్ఎంప్లాయ్మెంట్ కారణం అవుతుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ ఇట్ రెఫర్స్ టు ద సిచ్యువేషన్ విచ్ హై స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ లో పే జాబ్స్. అండర్ ఎంప్లాయ్మెంట్లో ఏమవుతుంది, ఎక్కువ శాలరీస్కి పనిచేయాల్సిన వ్యక్తులు తక్కువ శాలరీస్ పనిచేస్తుంటారు. దిస్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది అన్ఎంప్లాయ్మెంట్ కాదు అయినప్పటికీ ఇన్ విచ్ ఇండివిజువల్స్ ఈస్ వర్కింగ్ బట్ నాట్ వర్కింగ్ అట్ హిస్ ఫుల్ కెపాసిటీ. ఫుల్గా వాళ్ళని వాడుకోరు, వాళ్ళకి ఫుల్ శాలరీ అనేది ఇవ్వడం జరగదు. ఫైనాన్షియల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ ద అన్ఎంప్లాయ్మెంట్ క్రియేటెడ్ డ్యూ టు imperfections in labor markets. Frictional unemployment it is the unemployment created due to imperfection in labor market. It arises due to the lack of information about job availability and is mainly caused by the mismatch between workers and jobs. It can reduce by providing better job information to unemployed people. Frictional unemployment అనేది ఇట్ క్రియేటెడ్ డ్యూ టు ఇన్పర్ఫెక్షన్ ఇన్ లేబర్ మార్కెట్. లేబర్ మార్కెట్లో ఇన్పర్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 1000 మంది కావాలి కానీ 10,000 మంది రెడీగా ఉంటారు. అలాగే కొన్ని కంపెనీల్లో టెక్నీషియన్స్ కావాలి, వాళ్ళు సరిపోయినంత మంది ఉండరు. ఇలాగేంటంటే ఎంతమంది కావాలి, ఎక్కడ కావాలి అనేది ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, దానికి సరిపడా పీపుల్ ఉండరు. దీన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు.